నమస్కారం అండి. మనం ఇప్పుడు చెన్ను సుశీలారామం గారు వ్రాసిన సింధు అనే కథను విందామా? గదిలో గోడ గడియారం ఠంగు ఠంగుమంటూ 5 గంటలు కొట్టింది. అప్పుడే మాగన్నుగా నిద్రపట్టిన సింధు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. రోజూ లేచే సమయం అదే అయినా ఆ రోజు ఆమెకు చాలా బద్ధకంగా అలసటగా ఉంది. రాత్రంతా పాల కోసం చంటిపిల్ల తల్లిని పీకుతూనే ఉంది. పాలు లేక తల్లి, పాలు రాక పిల్ల బాధపడుతూనే ఉన్నారు. ఇంకా తల్లి దగ్గర పాలు లేవని వేలు నోట్లో వేసుకుని నిద్రలోకి జారుకుంది చంటిది. ఇంకాసేపు పడుకునుంటే బావుండునని ఉంది సింధుకు. కానీ అది కుదిరే పని కాదని బద్ధకాన్నంతా చుట్టబెట్టి ఓ పక్కకు పెట్టి అలికిడి కాకుండా మెల్లగా లేచి కూతురు ఒంటి మీద దుప్పటి కప్పి లేచి యువతలకి వచ్చింది. ఏ మిషన్కైనా రిపేర్ వస్తే కొంతకాలమన్నా రెస్ట్గా ఓ మూల ఉంచుతారు కానీ మధ్యతరగతి గృహిణి పరిస్థితి అలా కాదు. ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా లేవకపోతే ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోతాయి. మగాళ్ళు ఆఫీసులు, పిల్లల స్కూళ్లకు సక్రమంగా వెళ్ళి రావాలంటే అదంతా ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది. సింధు హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దేవుని పటాల ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుని యుద్ధానికి సన్నద్ధమై వెళుతున్న సైనికురాలిలా వంటగదిలోకి చొరబడింది. రాత్రి సింకులో పడేస్తున్న అంట్ల గిన్నెలన్నీ తోమి బోర్లించేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి. వాటిని కట్ చేసి పాత్రలోకి వంపి స్టవ్ ముట్టించి పెట్టింది. పెరట్లోకి వెళ్ళి నూతిలోని నీళ్లు తోడి బాయిలర్లో నింపి బొగ్గులేసి అంటించింది. గదులు పెరడు తుడుచుకొచ్చింది. స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి కూరలు ముందేసుకుని తరిగి బియ్యం కడిగి రెడీగా ఉంచుకుంది. పాలు 2 పొంగులు రానిచ్చి దించి ఓ పక్కన పెట్టి మూత పెట్టింది. ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీలు తీసి హాట్ బాక్సులో సర్దింది. 2 స్టవ్ల మీద అన్నం కూర పెట్టింది. ఇంతలోకి అత్తామామలు లేవడంతో వాళ్లకు బెడ్ కాఫీ కలిపించింది. తను ఓ కప్పు కాఫీ కలుపుకుంది. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కో గుక్కెడు కాఫీ గొంతులో పోసుకోసాగింది. ఆఖర్న చల్లగా ఉన్న ద్రవాన్ని కాస్త మంచినీళ్ళల్లా తాగేసింది. భర్త లేవడంతో అతనికి అన్నీ అమర్చి అందించింది. ఇంతలో చంటిది లేచి 6 రాగం ఆలపించింది. గబాగబా అటు పరిగెత్తుకెళ్ళి కూతుర్ని చంకనేసుకుంది సింధు. తిరిగి తల్లి భుజం మీద తలవాల్చి నిద్రపోయింది చంటిది. దాన్ని అలా భుజాన్ని ఉంచుకునే బాక్సులో టిఫిన్ సర్ది భర్తకు అందించింది. ఏమండి, పాపకు పాల డబ్బా అయిపోయింది. ఆఫీస్కు బయలుదేరబోతున్న భర్తకు చెప్పింది సింధు. తెల్లవారిందా నీ దండకానికి? శుభమా అంటూ ఉదయాన్నే ఆఫీస్కు బయలుదేరుతుంటే నీ దరిద్రగొట్టు ముఖంతో ఎదురొచ్చావన్నమాట. ఈరోజు నాకన్నీ అపశకునాలే. ఆఫీసర్తో చివాట్లు తినాలి. దారిలోనే పట్టుకుని అప్పులాళ్ళు పీక్కు తింటారు. ఏమే సింధు, నీకెన్నిసార్లు చెప్పానే, మగాడు బయటికెళ్ళే సమయంలో అది పట్రా ఇది పట్రా అని చెప్పకూడదు, వాళ్ళ మూడు పాడైపోతుంది అని. దీర్ఘం తీస్తూ కోడల్ని మందలించింది సీతమ్మ. సర్లే, నీ కోడలకంత కామన్ సెన్స్ ఉంటే బాగానే ఉండును. ఏమే, నీ చెవుల్లో సీసంగానే కరిగించి పోసుకున్నావా? ఆ పిల్ల పిశాచం అలా ఇల్లెగిరిపోయేలా ఏడుస్తుంటే వినిపించడం లేదు. భార్య మీద మండిపడ్డాడు సతీష్. దానికి ఆకలయ్యి ఏడుస్తోందండి, నన్నేం చేయమంటారు? నిన్ననగా పాల డబ్బా అయిపోయింది, నా దగ్గర పాలు లేవు, మరెలా దాన్ని ఊరుకోబెట్టేది? నీది మరీ చోద్యం కాకపోతే దానికి పంచదారో
పటిక బెల్లం నీళ్ళు పట్టించకూడదటే. అబ్బే, బోల్డు డబ్బు పోసి బజార్లో ఆ పాలపిండి డబ్బానే కావాలి నీకు. పిల్లలు బళ్ళోకి వెళ్ళే వరకు పాలిచ్చి పెంచేవాళ్ళం. మరి నువ్వో ఇప్పుడే నీ దగ్గర పాలు లేవంటున్నావు. నీది మరీ విడ్డూరంగా ఉందే కోడలి పిల్ల. ఒరే అబ్బి, నీ పెళ్ళాం అందం చెడిపోతుందని చంటిదానికి పాలు ఇవ్వడం లేదురా. దాన్నే అందంగా నా దగ్గర పాలు లేవు అనేస్తుంది ఇకిలిస్తూ అంది సీతమ్మ. నిజం చెప్పావే అమ్మా. దీని మొహానికో అందం, అది చెడిపోకుండా చూసుకోవడమును. దేవ్య మొహం ఇదీను. ఎర్రతోలు తప్పించి ఏముంది దీని దగ్గర? పో, లోపలికి పోయి అమ్మ చెప్పినట్టు ఆ నీళ్ళేవో కలిపి ఆ పిశాచి గొంతులో పోయి. రాత్రిలాగా దాని ఏడుపుతో నాకు నిద్రాభంగం అయ్యిందో, దాని గొంతు నీ గొంతు నొక్కి పారేస్తా. పేడ విరగడైపోతుంది. భార్యని చివాట్లేసి రుసరుసలాడుతూ బయటికెళ్ళిపోయాడు సతీష్. ఏమే సింధు, నీకు బుద్ధి జ్ఞానం ఉందటే? పగలల్లా బయట గొడ్డు చాకిరీ చేసి ఇంటికొచ్చిన నా బిడ్డకి రాత్రులు కంటి నిండా నిద్ర కూడా లేకుండా చేస్తున్నావా? అబ్బెబ్బే, మొగుడిని ఎలా చూసుకోవాలో కూడా చేతకాని దానికి దొరికావు మా ప్రాణానికి. ఏం చేస్తాం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని. ఏంటే మహదేవా అంటున్నావు? లోపల నుండి సింధు మామగారు కోదండం ముక్కు పొడం పీలుస్తూ వచ్చాడు. ఏముంది, మీ కోడలు భాగవతం చెప్పుకుని మురిసిపోతున్నాం. అబ్బాయికి రాత్రులు నిద్ర లేకుండా చేస్తుందిట. ఏమిటి, నిజంగానే? అయితే కోడలు పిల్ల మంచి రసికురాలన్నమాట. వెకిలిగా నవ్వుతున్న మాంగారిని చూస్తుంటే ఒంటి మీద తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపించి చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింధు. 6 నెలల చంటిపిల్ల ఏడుస్తూ నీరసంగా మంచం మీద పడుకునుంది. కూతుర్ని అలా చూడగానే కన్నతల్లి ప్రాణం కదిలిపోయింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని పళ్ళ బిగువున ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళి గ్లాసుతో నీళ్లు ముంచి పంచదార స్పూన్తో కరగబెడుతోంది. ఇంతలోకి సీతమ్మ అక్కడికొచ్చి కోడలి మీద చిందులు తొక్కింది. అబ్బెబ్బే, నువ్వు అసలు సంసారానికి సరైన మనిషివి కాదే. సంసారం దిద్దుకునే తీరు ఇదేనా? ఆ గుంట వయసు ఎంత? దానికి పట్టడానికి ఇంత పంచదార వేస్ట్ చేస్తావా? పంచదార కిలో ఎంత ఖరీదో నీకు అసలు తెలిసినట్టే. అయినా ఈ మధ్య ఏ డాక్టర్ చెప్పినా పంచదార వైట్ పాయిజన్ అంటున్నారు కదే. నీ మట్టుకు నువ్వు ఇంత పంచదార నీళ్లలో కరిగించి దానికి పట్టిస్తే అది గుటుక్కు మనదు. మాట్లాడుతూనే కోడలి చేతిలోని గ్లాస్ అందుకుని గటగటా తాగేసింది సీతమ్మ. మారు మాట్లాడలేని సింధు గబా గబా గదిలోకి వెళ్ళి పిల్లని అడ్డాల్లో వేసుకుంది. అది మాతృమూర్తి లక్షణం అంటే అది. పిల్లకి సంవత్సరం నిండేదాకా నీ పాలే పట్టాలి. తెలిసిందా కోడలి పిల్ల? అత్తగారి మాటలు సింధు నెత్తిన పిడుగులు కురిపించాయి. ఎంతకీ పాలు రాక అలాగే సొమ్మసిల్లి నిద్రపోయింది చంటిపిల్ల. ఆ రాత్రి భర్తకి నచ్చజెప్పే ధోరణిలో మెల్లగా బ్రతిమాలుతూ చెప్పింది సింధు. ఏమండి, మన పాపను చూశారా ఎంత చిక్కిపోయిందో? దానికి పాలు చాలడం లేదండి. ఎదిగే వయసులో సరైన డైట్ ఇవ్వకపోతే పిల్లల హెల్త్ పాడైపోతుంది. మన పాప వయస్సే పక్కింటి పిన్నిగారి మనవరాలిది. దాన్ని చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటుందో. మీరు చూస్తే పాల డబ్బా తీసుకురావడం లేదు. అత్తయ్య చూస్తే పాపకి సంవత్సరం వయసు వచ్చే వరకు నా పాలే పట్టాలంటున్నారు. పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకోవడానికి వీల్లేదంటారు. ఎలాగండి? నేనేం చెయ్యను చెప్పండి? కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయింది సింధు.
ఆపవే, ఏడుపు కొట్టు మొహందానా. అందరూ పిల్లలకు పాలు పట్టే పెంచుతున్నారా? ఇంత అన్నం పడేయి. అన్నమూ పెడుతున్నానండి, కానీ 10 రోజుల నాడు జ్వరం వచ్చిన దగ్గర నుండి అది మెతుకు ముట్టడం లేదు. అన్నమూ తినక పాలు పట్టకపోతే అదేమైపోతుందోనని భయంగా ఉంది. పిల్లలకు పాలు తప్పనిసరిగా పట్టాలి. ఆ విషయం మీకు మాత్రం తెలీదా? ఏంటే ఊరికే పాయింట్లు లాగుతున్నావు? దానికి పాల డబ్బాలు కొనే స్తోమత నాకు లేదు, అంతే. అలాగంటే ఎలాగండి? కన్న తండ్రి మీరే పట్టించుకోకపోతే అదేమైపోతుంది? అవసరాలైనా కన్నబిడ్డల తర్వాతే కదా. అంటే అంటే ఏంటే నీ ఉద్దేశం? చేతిలో సిగరెట్ తీసి విసురుగా నేలకేసి కొట్టి లేచి నిలబడ్డాడు సతీష్. ఒళ్ళో ఉన్న కూతుర్ని తీసి మంచం మీద పడుకోబెట్టింది సింధు. ఏం లేదండి, రోజుకి మీరెన్ని సిగరెట్లు కాలుస్తున్నారు? క్లబ్కి వెళ్ళి ఎన్ని డబ్బులు తగలేస్తున్నారు? అవి కొంచెం తగ్గించుకుంటే అంతే. ఆమె చెంప చెళ్ళుమంది. రాస్కెల్, నన్నే నిలదీసేంత దానివయ్యావా? నేను ఎన్ని సిగరెట్లు తగలేస్తే నీకేంటే? క్లబ్కి వెళ్ళి తాగితే నీకేంటి, పేకాడితే నీకేంటి? నేను సంపాదించుకుంటున్నాను, నా ఇష్టం వచ్చినట్టు తగలేసుకుంటాను. ఇదేమన్నా నీ బాబు సొమ్మా? నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నావు? కొడుకు అరుపులకు సీతమ్మ, కోదండం అక్కడికొచ్చి చేరిపోయారు. ఏంట్రా అబ్బాయి, ఏం జరిగింది? ఏముంది? దీనికి కళ్ళు నెత్తికెక్కాయి నాన్న, అందుకే నన్ను జమా ఖర్చులు అడుగుతోంది. అడగదు మరి, చదువుకుంది కదా, ఆ టెంపర్ తను నీ దగ్గర చూపిస్తుంది. రామ రామ, ఎవరింట్లోనైనా చూడు, ఆడది అణిగిమణిగి పడుంటుంది. కానీ ఇలా మాటకు మాట చెప్తూ వితండవాదానికి దిగేదాన్ని నీ పెళ్ళాన్నే చూసాం. ఏం చేస్తాం, అంతా మన తలరాత. కదలండి, చూసిన చోద్యం చాలు. ఏమండి, నేను కూడా ఏదన్నా ఉద్యోగం చేస్తాను, ఎక్కడన్నా నాకు పని చూడండి. వేడి నీళ్లకు చన్నీళ్లుగా ఉంటుంది. ఏంటి, ఉద్యోగం వెలగబెడతావా? నీ మొహానికి అదొక్కటే తక్కువ. అమ్మా చూడవే, ఇది ఉద్యోగం చేస్తుందటే. కొడుకు అరుపులతో వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయింది సీతమ్మ. ఏంటి, కోడల పిల్ల ఉద్యోగం చేస్తుందా? మరి ఇంట్లో పని ఎవరు చేస్తారనుకుంటుందిరా? ఇంకెవరు చేస్తారు? దీని బాబు అమ్మ చేస్తారు. ఏమే అలా చేస్తావా? నీ బాబుని అమ్మని రప్పించి ఈ ఇంట్లో పని మనుషులుగా పెట్టు, అది జీతం భత్యం లేకుండా. అదో పెద్ద జోక్ అయినట్టు తల్లి కొడుకులిద్దరూ పగలబడి నవ్వసాగారు. సింధు ముఖం నల్లగా మాడిపోయింది. అది కాదురా అబ్బాయి, 24 గంటలు ఇంట్లో ఉంటే మన ముగ్గురి ముఖాలే చూడాలి. అదే గడప దాటి వీధిన పడిందనుకో, రకరకాల మనుషుల్ని చూడొచ్చు, రకరకాల సరదాలు తీర్చుకోవచ్చు. నిజం చెప్పావే అమ్మా, దీని ప్లాన్ అదే. బురద మీద రాయేస్తే అది తన ముఖాన్నే చిమ్ముతుందని దేనికి నోరెప్పకుండా ఉండిపోయింది సింధు. ఏమండి, నేను మాట అడుగుతాను కానీ కోపగించుకోకండే. నాకు నిన్ననే తెలిసింది ఈ మాట. మీరు మీ ఆఫీస్లో పనిచేసే స్టెనోతో క్లోజ్గా తిరుగుతున్నారట, ఆమె ఇంటికి కూడా వెళ్ళొస్తున్నారట. సందేహంగా అడిగింది సింధు. నోట్లో సిగరెట్ తీసి పట్టుకుని పొగ విలాసంగా వదులుతూ చిద్విలాసంగా నవ్వాడు సతీష్. ఓహో, ఈ వార్త నీదాకా వచ్చిందన్నమాట. మంచిది, నేనే చెబుదాం అనుకుంటున్నాను. నాకు ఆ శ్రమ లేకుండా చేసావు. ఇదిగో దేభ్యం మొహమా, నే చెప్పేది జాగ్రత్తగా విను. ఆ స్టెనో, అదే
నా గర్ల్ ఫ్రెండ్ రోజీ, బంగారు గుడ్లు పెట్టే బాతు. 2 ఏళ్ల నాడు తొందరపడి నిన్ను కట్టుకున్నాను కానీ కాస్త ముందుగా పరిచయం అయ్యుంటే ఆ రోజీనే చేసుకునేవాణ్ణి. అయినా ఇప్పుడైతే మాత్రం ఏముందిలే, నువ్వు ఇలాగే ఉండు. ఎప్పుడన్నా రోజీని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు సకల మర్యాదలు చెయ్యాలి. రోజీకి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. నన్ను గాఢంగా ప్రేమిస్తోంది. నేను కాదంటే చచ్చిపోతానంటోంది. నిజంగా రోజీ లాంటి బంగారు పిచ్చుక నాకు దొరకడం నా అదృష్టం. ఏదో కాలక్షేపానికి ఉద్యోగం చేస్తుంది కానీ తన వెనకాల లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు పడి మూలుగుతున్నాయి. వాటిని ఎవ్వరూ ఎగరేసుకుపోకుండా సంరక్షించే నాథుడు కొరకు వెతుకుతుంటే నేను కనిపించానట. నాలోని సమర్థతని, సిన్సియారిటీని చూసి నాపై మనసు పారేసుకుంది. నేను పెళ్ళైన వాడినని తెలిసి మొదట కొంచెం బాధపడింది. కానీ వెంటనే నన్ను అర్థం చేసుకుంది. పెళ్ళైన వాడినైనా సరే నన్ను తప్ప మరొకళ్ళని కన్నెత్తైనా చూడనంది. చూసావా రోజీది ఎంత గాఢమైన ప్రేమో. తను కో అంటే 1,000,000 మంది కుర్రాళ్ళు క్యూ కట్టి తన ఎదుట నిలబడ్డారు. కానీ నన్నే లైక్ చేస్తుందంటే అదంతా నా లక్. ఏంటి ముఖం అలా ఆముదం తాగినట్టు పెట్టావు? నీకు ఇష్టం లేదని చెప్పబోతున్నావు అంతే కదూ? కానీ ఇక్కడ నీ బోడి ఇష్టాలని ఎవ్వరూ అడగబోవడం లేదు. నోరెత్తకుండా కుక్కిన పేనులా పడుంటేనే నీకు ఈ కొంపలో ఫుడ్ దొరికేది. అది గుర్తుంచుకో. నా గనక చిరాకేసి నిన్ను మెడపట్టి గెంటేశాననుకో, నీ పుట్టింట్లో ఏముంది? నీ అమ్మా బాబే చెప్పా కర్రా పట్టుకుని తిరుగుతున్నారాయే. అక్కడికి వెళ్తే నీకు రాలేది బూడిదే. అన్నట్టు చెప్పడం మర్చాను, రేపు రోజీ బర్త్డే. రేపు సాయంత్రం తనని ఇక్కడికి తీసుకొస్తాను. రేపు రాత్రికి డిన్నర్ ఇక్కడే. తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్తాను. రుచిగా శుచిగా వండుంచు. అంతేకాదు రేపు రాత్రికి ఇక్కడే ఉండిపోతుంది రోజీ. ఈ బెడ్రూమ్ బాగా డెకరేట్ చేసి ఉంచాల్సిన డ్యూటీ కూడా నీదే. తెలిసిందా? ఇదే ఫస్ట్ టైం రోజీ ఇక్కడికి రావడం. అరేంజ్మెంట్స్ అదిరిపోవాలి. ఏంటి అర్థమైందా? వట్టి పప్పు శుద్ధవి, దేనికి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఆ రోజు భోజనాలు చేస్తుండగా బాంబు పేల్చాడు సతీష్. అమ్మా, రోజీకి ఇలా ఉండడం బాగాలేదట. తన మెళ్ళో తాళి కట్టమంటుందే. అదే ఆడదాని మెళ్ళో తాళి లైసెన్స్ బిళ్ళ లాంటిది కదా. అది ఉంటే ఏ వెధవా దగ్గరకు రావడానికి జంకుతాడు. లేకపోతే ప్రతి రాస్కెల్కి ఆశగానే ఉంటుంది. కంచెలేని చేనుని పాడు చేయడానికి ప్రతి పశువు ప్రయత్నిస్తుంది కదా. అందుకే మంచి రోజు చూసి తన మెళ్ళో తాళి కడదాం అనుకుంటున్నాను. భేష్, మంచి నిర్ణయం తీసుకున్నావురా అబ్బాయి. అమ్మాయి లక్ష్మీపుత్రిక, మనకిక దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది. అవునండి, ఏమో అనుకున్నాను కానీ మన అబ్బాయి చాలా తెలివైనవాడండి. రోజుని చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయనుకోండి. నిలువెల్లా బంగారం తొడుగుతో వచ్చింది. తన ఒంటి మీద ఉన్న వస్తువులు లాంటివి మరో 4 సెట్లు ఉన్నాయంట బ్యాంక్ లాకర్లో. నేను మాత్రం ఏం చేసుకుంటాను, ఎన్నని పెట్టుకుంటాను. మీ అబ్బాయి నా మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం కాసుల పేరు, రాళ్ల గాజులు, పగడాల చెవి కమ్మలు నాకు ఇచ్చేస్తానంది. ఇలా మీరు బోసి మెడతో చేతులకి మట్టి గాజులతో ఉంటే చూడలేకపోతున్నాను అత్తయ్యా అంది. పిచ్చి తల్లి. నిజమేనమ్మా, కానీ రోజీ మెళ్ళో తాళి కట్టాలంటే ముందుగా ఈ దేవ్యమోహన్ దగ్గర నుండి విడాకులు తీసుకోవాలే. ఓస్, విడాకులేగా? అదెంత పని?
ఏమే సింధు, ఏదో నామకా వాస్తే ఊరికే లాంఛనప్రాయంగా విడాకుల పత్రం మీద సంతకం పెట్టేయమ్మా. అవును, పెట్టేయమ్మా. అలాగని నిన్ను మేము అన్యాయం చేస్తామనుకోకు. ఎప్పట్లాగే ఇలాగే ఇక్కడే ఉందువు గాని నీ స్థానం నీకుంటుంది. ఏమంటావు? ఏమంటుంది? ఒప్పుకుంటుంది చచ్చినట్టు. నేను ఒప్పుకోను. సింధు నోట వచ్చిన మాటలు పిడుగులై పడ్డాయి. ఏంటే నువ్వు ఒప్పుకునేది? నీ తల్లో జేజమ్మైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. నాలో లోపం ఏంటో చెప్పండి, అంతేగాని వట్టినే విడాకుల పత్రం మీద సంతకం నేను చస్తే చేయను. ఓహో, ఇంతకాలం నోట్లో నాలిక లేదనుకున్నా, పెట్ట బాగానే కోతకొచ్చింది. అవును మరి, ముప్పొద్దులా తింటూ పొగరు బాగా తలకెక్కింది కదూ, అందుకే ఇలా వాగుతోంది. ఇదిగో చూడమ్మాయ్, ఎలాంటి గొడవ జరగకుండా మావాడు చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నీకు నరకం చూపిస్తాం. మూడో కంటికి తెలియకుండా నిన్ను నీ కూతుర్ని పాతి పెట్టినా అడిగే దిక్కు లేదు నీకు. జాగ్రత్త. మేం మంచోళ్ళం గనక విడాకులు ఇచ్చుకున్నాక కూడా దయదలిచి నిన్నిక్కడ ఉండనిస్తాం అంటున్నాం. చెప్తుంటే అర్థం చేసుకోవే. మమ్మల్ని కాదు కూడదని అతి తెలివి ప్రదర్శించబోయావా? నీ పాట్లు కుక్కలు కూడా పడవు. నీ అమ్మా బాబు కాటికి కాళ్ళు చాచు కూర్చున్నారు. ఎర్రగా బుర్రగా ఉన్నావని అప్పుడు నిన్ను చూసి మావాడు మనసు పారేసుకుని నీ మెళ్ళో తాళి కట్టాడు. కానీ నీ వెనకమాల ఏమన్నా ఎస్టేట్లున్నాయా? పెళ్లి చేసే తాహత కూడా లేకపోతే నిన్ను తెచ్చి ఆ తంతు కూడా మా ఇంటి దగ్గరే జరిపించాం. అలాంటి నిష్టదరిద్రురాలివి. నీకు ఈ స్థానం కల్పిస్తే అందుకు కృతజ్ఞతగా మేం చెప్పినట్టు నడుచుకోక చావు తెలివి ప్రదర్శించబోకు. ఈ రోజుల్లో దేనికైనా సరే డబ్బుండాలి. అది లేనివాడు ఎందుకు కొరగాడు. బాగా ఆలోచించుకో. అమ్మా, రోజులు దొర్లుతున్నాయి కానీ ఈ శనిగ్రహం మట్టుకు విడాకులకు అంగీకరించడం లేదు. రోజు రోజుకు రోజీ నన్ను ఒత్తిడి చేస్తోంది. ఎలాగే దీంతో చచ్చేది? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇది ఇంత మొండిఘటమని నేనెప్పుడూ ఊహించలేదు. నయాన భయాన ఎన్ని రకాలుగా చెప్పి చూసినా లాభం లేకపోతోంది. తిడితే చెవిటిదాని ముందు శంఖం ఊదినట్టుంది, కొడితే తన శరీరం కానట్టు దులపరించేసుకుంటుంది. నాకు భేషైన ఆలోచన వచ్చిందిరా అబ్బాయి. స్విచ్ ఎక్కడ నొక్కితే లైట్ అక్కడ వెలిగినట్టు ఆ పిల్లదాన్ని మనం ఆయుధంగా వాడుకున్నామనుకో, చచ్చినట్టు మన మాట విని తీరుతుంది. ఏమంటావు? భేషైన ఆలోచన వచ్చిందే నీకు. ఎలాగైనా నీ బుర్రని మ్యూజియంలో ఉంచాల్సిందేనే సీత. ఆ శనిగ్రహం విన్నదంటే ముందు జాగ్రత్త పడగలదు. దాని మొహం, మన ముగ్గురం, అది ఒక్కతి, అది మనల్ని ఏం చేయగలదు? ఒరే అబ్బాయి, రోజీ పుణ్యమా అని నాటుసారా స్థాయి నుండి కాస్ట్లీ మందులోకి ఎదిగాం. తొందరగా బాటిల్ పట్టరారా, 2 రౌండ్లు తాగాక దాని సంగతి ఆలోచిద్దాం. సరే, మీరు ఈ పనిలో పడ్డారంటే టైమే తెలియదు మీకు. ఈలోపు నేను కాస్త కునుకు తీసొస్తాను. ఒసే సింధు, రావే, నా కాళ్ళు పడుతూ గాని. ఆవులిస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది సీతమ్మ. కాసేపటికల్లా గురక పెడుతూ నిద్రపోయింది. అత్తగారి కాళ్ళు నొక్కుతున్న సింధుకు కూడా మాగన్నుగా నిద్రపట్టింది. సడన్గా చంటిపిల్ల కెవ్వున అరవడంతో ఉలిక్కిపడి లేచింది సింధు. ఒక్క ఉరుకున తన గదిలోకి పరిగెత్తుకెళ్ళింది. అక్కడ మామగారు చంటిపిల్లని ఒక కాలు పట్టుకుని పైకి లేపి తీసుకొస్తున్నాడు.
క్షణకాలం గుండె ఆగిపోయినట్టు అనిపించింది సింధుకు. ఆత్రంగా వెళ్ళి కూతుర్ని అందుకోబోయింది. ఆహా, తల్లి ప్రాణం గిలగిల్లాడిపోతుందే. అప్పుడే ఏమైందే చూడు అంటూ పైనుండి కిందికి వదిలాడు పిల్లని. కింద పడకుండా పట్టుకుని బిడ్డని గుండెల కదుముకుంది సింధు. ఇంతలోకి సతీష్ లేచొచ్చి నోట్లో ఎర్రగా కాలుతున్న సిగరెట్ తీసి పట్టుకుని పిల్ల వీపున అంటించాడు. గుక్కపట్టి ఏడ్చేస్తోంది పిల్ల. ఏమండి, దయచేసి దీన్నేమీ చేయకండి. మీ కోపాన్ని నా మీద తీర్చుకోండి. నన్ను కొట్టండి, చంపండి, కానీ బిడ్డనేం చేయకండి. సింధు ఏడుస్తూ బ్రతిమాలుతోంది. నాన్నోయ్, అమ్మ చెప్పింది నిజమే. పిల్ల దగ్గర స్విచ్ నొక్కితే తల్లి దగ్గర లైట్ వెలిగింది. మాయల ఫకీరు ప్రాణం 7 సముద్రాల అవతల చెట్టు త్వరలో ఉన్న చిలకలో ఉన్నట్టు నీ కోడలి ప్రాణం ఈ గుంటలో ఉందన్నమాట. ఇంతకాలం టైం వేస్ట్ చేశాం కానీ ఈ పని ఎప్పుడో చేయాల్సింది. నాన్నా, నువ్వు దీన్ని కదలకుండా పట్టుకో. ఈ గుంటని ఈడ్చుకెళ్ళి పెరట్లో నూతిలో పడేస్తాను. తండ్రి కొడుకులిద్దరూ మందు మీద ఉన్నందున వాళ్లతో చాలలేకుండా ఉంది సింధు. చంటిదాన్ని లాక్కుని పెరట్లోకి వెళ్ళిపోయారు. సింధు ఏడుస్తూ వాళ్ళ వెంటబడింది. నుయ్యి దగ్గరకొచ్చి నిలబడి, ఇప్పుడు చెప్పవే, ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావా చెయ్యవా? చేస్తాను. ముందు నా బిడ్డని ఇలాగివ్వండి. ఎప్పుడొచ్చిందో సీతమ్మ కూడా పెరట్లోకి వచ్చేసింది. ఇదేంట్రా, ఈ తద్దినం ఎక్కడ పెట్టారు? ఎవరికైనా తెలిస్తే గొడవ అవుతుంది. పదండి లోపలికి. ఛత్, నీకేం తెలీదు, ఊరుకో. ఈ సింధు వట్టి మొండిఘటం, దేనికి లొంగదు. దీనికి గట్టి డోసే ఇవ్వాలి. ఒరే అబ్బాయి, మీ అమ్మ అలాగే అంటుంది కానీ నీ పని కానివ్వరా? ఇప్పుడే పట్టు బిగించకపోతే లోపలికెళ్తే మన మాట వినదది. పిల్లని ఎత్తి పట్టుకో. ఇదిగో సింధు, నీ కూతురు కావాలో, ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావో క్షణాల మీద ఏదో ఒకటి జరిగిపోవాలి. తండ్రి కొడుకులిద్దరికీ మందు బాగా ఎక్కువయ్యి అది పూర్తిగా తలకెక్కి మాటలు తడబడుతూ ముద్ద ముద్దగా వస్తున్నాయి. నిలకడగా నిలుచున్న చోట నిలబడలేకుండా ఉన్నారు. ఏ క్షణాన తన బిడ్డను నూతిలోకి జార విడుస్తారోనని సింధు ప్రాణం దడదడలాడిపోతోంది. ఆమెలో ఆ క్షణాన ఎక్కడ లేని తెగింపు వచ్చేసింది. బలంగా భర్తని లాగి అతని చేతిలోంచి బిడ్డను అందుకుంది. వెనక నుండి మామగారు కోడలు జుత్తు దొరకబుచ్చుకున్నారు. ఈడ్చిపెట్టి కాలితో విసురుగా తన్నింది సింధు. వెళ్ళి నూతిగోడకు కొట్టుకుని మారు మాట్లాడకుండా పడిపోయాడు కోదండం. అది చూసి కోడల దగ్గరకు రావడానికి భయంతో జంకింది సీతమ్మ. తిరిగి కూతుర్ని తన నుండి లాక్కోబోతున్న భర్తతో తన శాయశక్తులా పెనుగులాడింది సింధు. పెనుగులాటలో పిల్ల నేల మీదకు జారి పడిపోయింది. కూతుర్ని అందుకోవడానికి కిందికి వంగిన సింధు మరో ఆలోచన చేయకుండా భర్త 2 కాళ్ళు పట్టుకుని ఎత్తి నూతిలో గెంటేసింది. అంత గుడ్లు అప్పగించి చూస్తున్న సీతమ్మ ఒక్కసారి గొల్లుమంది. అయ్యో, నా బిడ్డని నూతిలో గెంటేసింది రాక్షసి. ఎవరైనా వచ్చి నా కొడుకును కాపాడండి. గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టసాగింది. అందరిళ్లల్లోనూ లైట్లు వెలిగాయి. నలుగురూ పోగయ్యారు. దీని చేతులు ఎరగా, దీనికి మాయరోగం రాను, చెట్టంత నా బిడ్డను నూతిలోకి గెంటేసింది. జమాజెట్టి లాంటి మామగారిని ఒక్కిసుర్న నూతి గోడకేసి కొట్టింది. ఇది ఆడది కాదు, పిశాచి. బాబూ,
ఆలస్యం చేయకండి, నా కొడుకుని రక్షించండి. ఆ రాత్రి టైంలో నూతిలోకి దిగడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఆఖరికి ఒకతను ముందుకొచ్చాడు. అందరిళ్లల్లో తాళ్ళు తెచ్చి ఒకదానికొకటి కట్టి అతని నడుముకి బిగించి కట్టుకుని మెల్లగా నూతిలోకి దిగాడు. అతి కష్టం మీద సతీష్ని పైకి తీసుకువచ్చాడు అతను. నీళ్లు కక్కించారు. కానీ వెన్నుకి బలమైన గాయమయ్యి రక్తం కారిపోతోంది. ఒకరెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చారు. దీనికి పాడేగట్ట నా బిడ్డని ఏ స్థితికి తెచ్చిందో మొదనష్టపది తిడుతూ కోడలి వీపు మీద చెంపల మీద కొట్టేస్తోంది సీతమ్మ. బాబూ, ఎవరన్నా వెళ్ళి పోలీసులను పిలుచుకురండి, ఇక్కడున్న మీరంతా సాక్ష్యం చెప్పాలి. దీన్ని కటకటాలు లెక్కబెట్టించి చెప్పకూడదు తినిపించాలి. చాలే ఊరుకోవమ్మా, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందన్న సామెతలా కోడల్ని రాచి రంపాన పెడుతూ ఆ పిల్ల మీదే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటున్నావే. ఇక్కడ జరిగిన భాగవతం అంతా మేం చూస్తూనే ఉన్నాం. చూసింది చూసినట్టు పోలీసులకు చెప్పమంటావా? అప్పుడు మీ ముగ్గురు ఎక్కడుంటారో ఆలోచించుకో. నోరు వాయి లేందని కోడల్ని మీరు రోజు పెట్టే హింసలు మాకెవ్వరికీ తెలియదనుకోకండి. మీరు మంచి మనుషులు కారని మీ నోట్లో నోరు పెట్టడం ఇష్టం లేక మేము మీ ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవడం లేదు. ఈ నిమిషాన మీ కోడలు ఒక్క మాట పోలీసు వాళ్ళ చెవిన వేసిందంటే. ఇంతలోకి అంబులెన్స్ వచ్చింది. సతీష్ని ఆసుపత్రికి తీసుకుపోయారు. వెన్నెముక బాగా దెబ్బతింది. మనిషి ప్రాణాలతో మిగిలాడు తప్ప ఎప్పటికి కోలుకుని లేచి తిరుగుతాడో, అసలు తిరగగలడో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు సతీష్. రోజులు గడుస్తున్నాయి కానీ సతీష్ పరిస్థితిలో మార్పు లేదు. డాక్టర్లకు మందులకు డబ్బులు విపరీతంగా ఖర్చయిపోతున్నాయి. రోజీ దగ్గరికి వెళితే మొండి చెయ్యి చూపించింది. మరెప్పుడు తనింటి గడప తొక్కవద్దంది. ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏమండి, మీరొక్కసారి అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీసులోనే కోడలికి ఏదన్నా పనిప్పించమని ఆఫీసర్ గారిని అడగండి. సీతమ్మ భర్తకు సలహా ఇచ్చింది. దానికి ఉద్యోగం ఇప్పిస్తే మనకేంటి లాభం? ఉద్యోగం దొరికాక అది మనల్ని చూస్తుందంటావా? దాని మొహం, అది మనల్ని చూసేదేంటి? మనమే దాన్ని చూడాలి. దాని పనల్లా ఇంట్లో చాకరీ చేసుకెళ్ళి ఆఫీసులో చాకరీ చేసి రావడమే. నెల జీతం తెచ్చి మన చేతిలో పోస్తుంది. రోజీ అంటూ దాన్నట్టుకు వేళ్లాడితే అది చూడండి ఎంత పని చేసిందో. నీతిమాలింది. కొంతకాలం మన వాడితో తిరిగిన విశ్వాసమన్నా లేకుండా నోటికొచ్చినట్టు వాగి ఒక్క పైసా అయినా విదిలిచ్చింది కాదు. అలాంటి వాళ్ళు అంతేనే. దానికి కావాల్సింది దాని అవసరాలు తీర్చే మగాడు. మన అబ్బాయి లాంటి వాళ్ళని అందరిని మార్చిందో, ఇంకా ఎందరిని మారుస్తుందో. మన వాడితో తాళి కట్టించుకున్నా వీడితో ఎక్కువ కాలం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఈలోపు దాని దగ్గర ఉన్నవన్నీ చక్కబెట్టి మూట కట్టేయచ్చు అనుకున్నాను. ఈలోపు ఇలా జరిగింది. అసలు దీనికంతటికి కారణం ఆ శనిగ్రహం. దాన్ని ఊరికే వదలకూడదు. నిజమే, కానీ కాస్త నిగ్రహించుకోండి. ముందు నేను చెప్పినట్టు చెయ్యండి. ఇక మనవాడు లేచి తిరుగుతాడని, ఉద్యోగం చేస్తాడని నమ్మకం కలగటం లేదు. ఆ ఆఫీసరు కాళ్ళ వేళ్ళబడి ఏదన్నా పని కోడలికి వేయిస్తే అదే మనకు ఆధారం అవుతుంది. ఆ రోజే కోదండం కొడుకు పనిచేసే ఆఫీస్కి వెళ్ళాడు.
సతీష్ పనిచేసేది ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీలో చాలా అవకతవకలకు పాల్పడి కంపెనీ సొమ్ము దుర్వినియోగం చేసినందుకు అతన్ని పనిలోంచి తొలగించాలని నిర్ణయించుకుంది మేనేజ్మెంటు. ఆ మాటే కోదండంతో చెప్పారు. మీ అబ్బాయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడని దయదలిచి వదిలిపెడుతున్నాం కానీ లేకుంటే తను ఈ పాటికి జైల్లో ఉండేవాడు. కోదండం కన్నీళ్లు పెట్టుకుంటూ ఆఫీసర్ కాళ్ల మీద వాలిపోయాడు. అయ్యా, తమరు దయ చూపించి మా కోడలికి ఏదో ఒక పని పెంచకపోతే చంటి పిల్లతో కలిపి కుటుంబం మొత్తం ఏ విషమో మింగి ప్రాణాలు తీసుకోవలసిందే. తన గోడు వెళ్ళబోసుకున్నాడు కోదండం. జాలిగుండె గల ఆఫీసరు యాజమాన్యానికి నచ్చజెప్పి టెంపరరీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంటే వెంటనే సింధుని ఆ పోస్ట్లో అపాయింట్ చేసుకున్నారు. మొదటి నెల జీతం అందుకోగానే అట్నుండి అటే పుట్టింటికెళ్ళి తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకొచ్చింది సింధు. వాళ్లను చూడగానే షాక్ తిన్నట్టయినారు సీతమ్మ, కోదండం. ఆ వెనకే కోడలి మీద నిప్పులు జరిగారు. ఏంటే ఈ ముష్టాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు? ఎంత ధైర్యమే నీకు? వీళ్ళని తక్షణం ఈ ఇంటి గడప దాటించు. గుడ్లురిమారు. ఎక్కువ మాట్లాడొద్దు. ఇహ నుండి ఈ ఇంట్లో నా మాటే శిలాశాసనం. నేను చెప్పినట్టు అంతా వినితేరాలి. ఎంతకాలం మీ కొడుకు సంపాదిస్తుంటే మీరు రాజభోగాలు అనుభవించారు. ఇప్పుడు అలాంటి టైము నా తల్లిదండ్రులకు వచ్చింది. ఇక్కడ ఉండడానికి మీకు కష్టంగా ఉంటే తక్షణం ఈ ఇల్లు వదిలిపోండి. నాకేం అభ్యంతరం లేదు. నా తల్లిదండ్రులిద్దరిది కూర్చుని తినే వయసు. ఇంట్లో ఏ పని చేయడానికి వీళ్ళకి ఓపిక లేదు. అలాంటి ఓపిక మీకింకా చచ్చిపోలేదు. ఇవాల్టి నుండి ఇంట్లో పని పాటలన్నీ మీ ఇద్దరూ చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైంది నా బిడ్డని, నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. దానిలో ఎలాంటి లోపం జరిగినా సహించను, క్షమించను. ఆ రోజుతో మీరు ఇంట్లో స్థానం కోల్పోతారు. మీకు పెట్టే తిండి ఏ పని మనిషికి పెట్టినా విశ్వాసంగా ఇంట్లో పడుంటుంది. మైండ్ ఇట్. తల్లిదండ్రులిద్దరికీ ఆసరాగా మధ్యలో నిలబడి వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్తున్న సింధుని చూసిన సీతమ్మ, కోదండములకు అది కల, నిజమా తేల్చుకోలేని అయోమయావస్థలో 1000 వోల్టుల కరెంటు షాక్ కొట్టినట్టు ఎక్కడి వాళ్ళు అక్కడే నిలువు గుడ్లేసుకుని ఉండిపోయారు. కథ పేరు సింధు. రచించిన వారు చెన్ను సుశీలారామం గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.